వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 2028లో తెలంగాణ ఏపీ అసెంబ్లీ సీట్లు పెంచాల్సిందేనా? దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అమలులోకి వచ్చినా రాకపోయినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో అసెంబ్లీ సీట్లను పెంచక తప్పదా? అంటే నిపుణుల నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లు మొన్న పార్లమెంట్లో వీగిపోవడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల దృష్టి ఏపీ పునర్విభజన చట్టం 2014 పైన పడింది. 2014లో ఇచ్చిన హామీ ప్రకారం దేశంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో సీట్లు పెంచే అవకాశాన్ని గుర్తు చేస్తున్నారు. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి ఈసారి ఎన్నికలకైనా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల్లోని కూటమి నాయకులు కదలాల్సిన అవసరం ఉంటుంది. నిజానికి 2026 జనాభా లెక్కలు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంటుంది. అయితే 2029 నాటికి కేంద్రం మహిళా బిల్లును, డీలిమిటేషన్ బిల్లును తీసుకురాకపోతే ఈ ఛాన్స్ దొరుకుతుంది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాలకు ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన చాలా అవసరం. దేశంలో ఎక్కడా సీట్లు పెరిగినా పెరగకపోయినా, లోక్సభ సీట్లను పెంచినా పెంచకపోయినా, మహిళా రిజర్వేషన్ బిల్లును అమలులోకి తెచ్చినా తీసుకురాలేకపోయినా తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల సంఖ్యను మాత్రం పెంచాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలి. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడే రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపుపై స్పష్టమైన హామీ ఇచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కు పెరగాలి. తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కు పెరగాలి. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత వచ్చే తొలి జనగణన వరకు దేశవ్యాప్తంగా సీట్ల పెంపుపై నిషేధం ఉంది. కానీ జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రత్యేక డీలిమిటేషన్ జరిగినట్లే తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి సీట్లను పెంచవచ్చనే వాదన మళ్ళీ తెరపైకి వచ్చింది. 2022 జూలై 27న అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో మాట్లాడుతూ 2026 తర్వాత జరిగే తొలి జనగణన రిపోర్ట్ వచ్చిన తర్వాత డీలిమిటేషన్ చేస్తామని హామీ ఇచ్చారు, చెప్పారు ఆయన సభలో. అయితే ఇక్కడే ఒక చిక్కుంది. ఒకవేళ దేశవ్యాప్త డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో ఆలస్యమైతే పరిస్థితి ఏంటి? నిపుణుల విశ్లేషణ ప్రకారం ఒకవేళ 2029 ఎన్నికల లోపు సాధారణ డీలిమిటేషన్ జరగకపోతే కేంద్రం ఏపీ పునర్విభజన చట్టాన్ని సవరించి ప్రత్యేకంగా ఈ రెండు రాష్ట్రాల్లోనే సీట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. అయితే సీట్ల సంఖ్య విషయంలో ఒక చిక్కు ప్రశ్న తెరపైకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం సీట్లు పెంచితే ఇప్పుడు ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లు 225కు మాత్రమే పెరుగుతాయి. అదే కేంద్రం తాజాగా ప్రతిపాదించి విరమించుకున్న 50% లెక్కల ప్రకారం సీట్ల లెక్క కడితే ఆ సీట్ల సంఖ్య 265కు పెరుగుతుంది. తెలంగాణలో కూడా అంతే. విభజన చట్టం ప్రకారం పెంచితే ప్రస్తుతం ఉన్న తెలంగాణలోని 119 సీట్లు 153గా మాత్రమే మారుతాయి. అదే కేంద్రం తెచ్చిన తాజా ప్రతిపాదన వైపు వెళ్తే 178 సీట్లు వస్తాయి. అయితే కేంద్రం ఎలాగో కొత్త ప్రతిపాదన తెచ్చింది కాబట్టి ఆ ప్రాతిపదికనే సీట్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలనే డిమాండ్ ఉంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చూసినా, లేదంటే కేంద్రం తాజాగా తీసుకొచ్చిన 50% సీట్ల పెంపు ప్రాతిపదికన చూసినా 2014 విభజన చట్టంలో సూచించిన దానికంటే ఎక్కువ సీట్లే కనిపిస్తున్నాయి. కాబట్టి డీలిమిటేషన్కు ఏపీ పునర్విభజన చట్టాన్ని ఆధారంగా చేసుకున్న సీట్ల సంఖ్యను మాత్రం జనాభా ప్రాతిపదికన పెంచాలనే డిమాండ్ అయితే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెరిగితే రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. ప్రతి నియోజకవర్గంలోనూ టికెట్ ఆశించే రాజకీయ నాయకుల సంఖ్య పెరుగుతుంది. అసంతృప్తులను బుజ్జగించడం పార్టీలకు సులువవుతుంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పరిధి తగ్గుతుంది. దీనివల్ల ప్రజలకు ప్రజాప్రతినిధులు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. వచ్చే ఏడాది అంటే 2027లో దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ
ప్రక్రియ పూర్తవటం ఒకటైతే 2029 నాటికి మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ బిల్లును తీసుకురాలేకపోతే ఏపీ పునర్విభజన బిల్లులోని సెక్షన్ 26కు అవకాశం దొరుకుతుంది. లేదంటే సీట్ల పెంపు పైన స్పష్టత దొరికే ఛాన్స్ కనిపించడం లేదు. మరి మీరేమంటారు? కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అంటారా, లేదంటే లోక్సభ సీట్లతో పాటే ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్లను కూడా పెంచాలని ఆలోచిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద రాయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.